సార్‌కి జీవితాంతం రుణపడి ఉంటా నేను. ఈ పేషెంట్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి దగ్గుతో బాధపడుతున్నారు. మన హాస్పిటల్కి వచ్చినప్పుడు లంగ్స్ ఎగ్జామిన్ చేస్తే చిన్న పిల్లి కూతురు వినిపిస్తున్నాయి. ఎక్స్రే చూసినప్పుడు గుండె పైన ఒక చిన్న వాపు లాగా ఉంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము, అమ్మాయి వెనకాల వాపు ఉంటే అయితే గడ్డన్న అయి ఉండాలి, లేదు అంటే గుండె నుంచి వచ్చే రక్తనాళ వాపు అన్న చెంది ఉండాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలంటే సిటీ స్కాన్ చేయించాలి అని చెప్పాము. సో సిటీ స్కాన్ చూస్తే ఆర్చ్ ఆఫ్ అయోర్టా అంటే గుండె వచ్చే ఒక మెయిన్ రక్తనాళము 8 సెంటీమీటర్స్ అంటే 8 సెంటీమీటర్లు వాపు వచ్చింది. తర్వాత దాని నుంచి వచ్చే సబ్క్లేవియన్ ఆర్టరీ 5 సెంటీమీటర్లు వాపు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చేసింది. ఇంకొంచెం ఉంటే అది పగిలిపోయి సీరియస్ అవుతుంది అనమాట. సో వీళ్ళని మనము కేరళ చిత్ర ఇన్స్టిట్యూట్కి పంపించి అక్కడ సర్జరీ చేయించాము. ఆ ఆర్చ్ అనేది అంతా తీపిచ్చి స్టంట్ వేశారనమాట. సో ఇప్పుడు పేషెంట్ చాలా స్టేబుల్గా ఉన్నారు. పేషెంట్ నిన్న మన హాస్పిటల్కి వచ్చి రివ్యూ ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ నమస్కారం. మా ఆయనకి 5 ఇయర్స్ నుంచి జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. ప్రతి హాస్పిటల్ తిరిగాము గుంటూరులో, ఎక్కడ క్యూర్ అవ్వలేదు. గూగుల్లో ఎవరు ఫ్లమాలజిస్ట్ బెస్ట్ అని అడిగితే ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని వస్తే సార్ దగ్గరికి కన్సల్ట్ అయ్యాము. టెస్ట్లన్నీ చేసి ప్రాబ్లం ఇది అని చెప్పి ఆ డాక్టర్ గారి ద్వారా కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి సర్జరీ చేయించుకొని సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చి మళ్ళీ సార్ని కలిసాము. థ్యాంక్ యూ సార్. సో ప్రతి చిన్న దగ్గును కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దగ్గరలోని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. థ్యాంక్ యూ.